सूर्यदेवा अमेय प्रभावा नमो सूर्यदेवा अमेय प्रभावा दया दिव्य पाशा अनंत प्रकाशा नमो सूर्यदेवा अमेय प्रभावा। శ్రీ గణేశాయ నమః. శారదా గురుభ్యో నమః. ఈటీవీ ప్రేక్షకులకు శుభోదయం. శుభమస్తు కార్యక్రమంలో ఈ వారం గ్రహఫలం అంశానికి స్వాగతం. కార్యక్రమంలో ఆంగ్ల తేదీ 12వ తేదీ 7వ నెల ఆదివారం నిజజ్యేష్ఠ బహుళ త్రయోదశి నుండి ఆషాఢ శుద్ధ చవితి శనివారం జూలై 18వ తేదీ వరకు ఉన్నటువంటి ఆదిత్యాది నవగ్రహాల స్థితి గతులను అనుసరించి మేషాది ద్వాదశ రాసుల అనుకూల ప్రతికూల ఫలితాలను ఆయా రాసులకు అవసరమైనటువంటి పరిహారాలను తెలుసుకుందాం. దీంతో పాటుగా ఈ వారంలో ఉన్నటువంటి విశేషమైన పర్వాలు అదేవిధంగా గ్రహస్థితిని తెలుసుకుందాం. దాంతోపాటుగా నేటి శ్రీరస్తు అంశంలో మాస శివరాత్రి విశిష్టత ఆచరణ విధానాల గురించి తెలుసుకుందాం. ముందుగా నేటి పంచాంగం. స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ పరాభవనామ సంవత్సరం ఉత్తరాయణం గ్రీష్మ ఋతువు నిజజ్యేష్ఠమాసం కృష్ణపక్షం త్రయోదశి తిథి రాత్రి 9 గంటల వరకు అనంతరం చతుర్దశి. రోహిణి నక్షత్రం ఉదయం 7 గంటల 8 నిమిషాల వరకు అనంతరం మృగశిర నక్షత్రం. నేటి రాహుకాలం సాయంత్రం 4:30 గంటల నుండి 6 గంటల వరకు. ఈ వారంలో ఉన్నటువంటి ముఖ్యమైన పర్వాల గురించి పరిశీలిద్దాం. నేడు అనగా జూలై 12వ తేదీ ఆదివారం మహాప్రదోషం మరియు మహాశివ పర్వమైనటువంటి మాస శివరాత్రి. జూలై 14వ తేదీ మంగళవారం నాడు అమావాస్య. 15వ తేదీ బుధవారం చంద్రదర్శనం మరియు గురుమౌఢ్యమి ప్రారంభం. 16వ తేదీ గురువారం పూరి జగన్నాథ రథయాత్ర. 17వ తేదీ ఉదయం 11 గంటల 53 నిమిషాలకు రవి కర్కాటక రాశి యందు ప్రవేశం, కర్కాటక సంక్రమణం మరియు దక్షిణాయన ప్రారంభం. ఈ వారంలో ఉన్నటువంటి గ్రహస్థితిని పరిశీలించినట్లయితే రవి మిథున రాశి యందు సంచారం 17వ తేదీ ఉదయం 11 గంటల 53 నిమిషాలకు కర్కాటక రాశిలోకి ప్రవేశం, తద్వారా దక్షిణాయన ప్రారంభం. చంద్రుడు వృషభ మిథున కర్కాటక సింహరాశుల యందు సంచారం, కుజుడు వృషభ రాశి యందు సంచారం, బుధుడు వక్రగతుడై కర్కాటక రాశి యందు సంచారం, బృహస్పతి కర్కాటక రాశి యందు సంచారం, శుక్రుడు సింహరాశి యందు సంచారం, శని మీనరాశి యందు, రాహువు కుంభరాశి యందు సంచారం, కేతువు సింహరాశి యందు సంచారం. ఈ గ్రహస్థితిని అనుసరించి ఈ వారంలో ఉన్నటువంటి మేషాది ద్వాదశ రాసుల ఫలితాలను సూచన మాత్రంగా తెలుసుకుందాం. ముందుగా మేషరాశి. మేషరాశి వారి గ్రహస్థితి పరిశీలించినట్లయితే ఈ రాశి వారికి ద్వితీయ స్థానం యందు కుజుడు, రవి తృతీయ చతుర్థ స్థానాల యందు సంచారం, అదేవిధంగా చతుర్థ స్థానం యందు బృహస్పతి బుధ గ్రహాల కలయిక, లాభస్థానంలో శని సంచారం. దీని వలన చేసేటటువంటి కార్యక్రమాల విషయంలో స్పష్టత ఉంటుంది. ఆర్థిక వ్యవహారాల్లో ఉన్నటువంటి గందరగోళం తొలగుతుంది. ముఖ్యంగా ఈ రాశి యువకులు ఎవరైతే ఉన్నారో ఆత్మవిశ్వాసంతో కొత్త కార్యక్రమాలను ప్రారంభిస్తారు. ఉద్యోగ ప్రయత్నాలు చేసేటటువంటి వారికి చాలా అనుకూలమైనటువంటి సమయం అని చెప్పవచ్చు. వారిలో ఉన్నటువంటి స్కిల్స్ని పెంచుకోవడం కోసం ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ వహిస్తారు. నూతన గ్రంథ అధ్యయనం, కొత్త విషయాలను తెలుసుకోవడానికి సమయాన్ని ఎక్కువగా కేటాయించేటటువంటి అవకాశం ఉంది. నూతన ప్రాంతాలకు ప్రయాణం చేయడంతో పాటు కొత్తగా వ్యాపారాలు ప్రారంభించాలి అనుకునేటటువంటి వాళ్ళు కీలకమైనటువంటి నిర్ణయం తీసుకుంటారు. పెట్టుబడులకు సంబంధించినటువంటి అడ్డంకులను అధిగమిస్తారు. స్టార్టప్ కంపెనీలు ప్రారంభించేటటువంటి యువత ఎవరైతే ఉన్నారో న్యూ జనరేషన్ వాళ్లకు కొత్త అడుగులు పడేటటువంటి అవకాశం కూడా ఈ వారం స్పష్టంగా కనబడుతుంది. ఈ రాశిలో ఉన్నటువంటి మహిళలు ఒత్తిడిని అధిగమిస్తారు. ప్రణాళికాబద్ధంగా పనిచేసి విజయాన్ని సాధిస్తారు. కుటుంబ సభ్యుల ఆదరణకు ప్రేమాభిమానాలకు పాత్రలవుతారు. ఈ రాశివారు మరిన్ని అనుకూలమైన మెరుగైన ఫలితాలను సాధించడానికి గణపతి స్తోత్ర పారాయణ చేయడంతో పాటు మాస శివరాత్రి నాడు శివ దర్శనం చేయడం, సోమవారం నాడు గోశాలను సందర్శించాలి. వృషభ రాశి. ఈ రాశి వారికి జన్మరాశి యందు కుజుడు ద్వితీయ తృతీయ స్థానాల యందు రవి సంచారం, తృతీయ స్థానం యందు బృహస్పతి బుధగ్రహాల కలయిక, చతుర్థ స్థానం యందు కేతు శుక్రగ్రహాల సంచారం. దీని వలన చిన్న చిన్న ఆటంకాలు చేపట్టినటువంటి కార్యక్రమాల్లో ఎదురైన ఏమాత్రం మొక్కవోని ఆత్మవిశ్వాసంతో ప్రయత్నం చేస్తారు. విద్యార్థులు కొత్త నిర్ణయాలు తీసుకుంటారు. ముఖ్యంగా యువకులు ఎవరైతే హయ్యర్ ఎడ్యుకేషన్లో ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారో వాళ్ళు వాళ్ళ తీరును మార్చుకొని నూతన లక్ష్యాలను ఏర్పాటు చేసుకొని తత్సంబంధమైన లక్ష్య సాధన కోసం ప్రయత్నం చేస్తారు. నూతన కోర్సుల్లో ప్రవేశం కోసం ప్రయత్నం చేసేటటువంటి వారికి ఈ వారం చాలా అనుకూలంగా ఉంటుందని చెప్పవచ్చు. క్రీడా రంగంలో ఉన్నటువంటి యువకులు ఎవరైతే ఉన్నారో వారికి కొత్త అవకాశాలు మరింత ఆనందాన్ని ఇస్తాయి. మీరు తీసుకునేటటువంటి నిర్ణయాలు సత్ఫలితాలను ఇస్తాయని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. భవిష్యత్తును గురించి మీ ఆలోచన ఒక
పాజిటివ్ వేలో కొనసాగుతుంది. ఈ రాశిలో ఉన్నటువంటి ఉద్యోగస్తులకు ఒత్తిడి తగ్గుతుంది. అదేవిధంగా ఆర్థికంగా ఉన్నటువంటి ఒత్తిడి కూడా కొంత తగ్గుతుంది. షేర్స్ అండ్ స్పెక్యులేషన్ రంగాల్లో పెట్టుబడి పెట్టేటటువంటి వారు దూకుడిని ప్రదర్శించకుండా ఆలోచించి ఆచితూచి వ్యవహరించవలసినటువంటి అవసరం ఉందని గ్రహించాలి. ఈ రాశి మహిళలకు అనుకూలమైనటువంటి సమయం అని చెప్పవచ్చు. చేపట్టినటువంటి కార్యక్రమాలన్నీ కూడా చక్కగా విజయవంతంగా పూర్తి చేస్తారు. ఈ రాశి వారు సుబ్రహ్మణ్య స్తోత్ర పారాయణ చేయడంతో పాటు మాస శివరాత్రి నాడు శివ దర్శనం చేయడం, అమావాస్య నాడు కాలభైరవ అష్టక పారాయణ చేయడం వల్ల మరిన్ని మెరుగైన ఫలితాలను సాధించగలుగుతారు. మిథున రాశి. ఈ రాశి వారికి జన్మ ద్వితీయ స్థానాల యందు రవి సంచారం, వ్యయస్థానం యందు కుజగ్రహ సంచారం, దశమ స్థానం యందు శని సంచారం, భాగ్యస్థానం అనగా 9వ స్థానంలో రాహుగ్రహ సంచారం. దీనివల్ల ఆలోచనలు నిలకడలేనటువంటి స్థితిలో ఉంటాయి. ఒకే విషయం గురించి అన్ని కోణాల్లో ఆలోచించేటటువంటి ప్రయత్నం చేస్తారు. ముఖ్యంగా ఈ రాశిలో ఉన్నటువంటి యువత ఎవరైతే ఉంటారో చేపట్టినటువంటి కార్యక్రమాలు విజయవంతంగా పూర్తవడానికి ప్రత్యేకమైనటువంటి ప్రణాళికలు సిద్ధం చేసుకుంటారు. సిద్ధం చేసుకున్నటువంటి ప్రణాళికలను అమలు చేయడానికి ప్రయత్నం చేస్తారు. విద్యారంగంలో ఉన్నటువంటి యువకులు ఎవరైతే ఉన్నారో విశేషమైనటువంటి విజయాలు సాధించడానికి ప్రణాళికాబద్ధంగా పనిచేస్తారు. క్యాంపస్ సెలక్షన్స్ వంటి వాటిల్లో ప్రతిభను కనబరిచి ఉద్యోగాలు పొందేటటువంటి అవకాశాలు కూడా చాలా స్పష్టంగా గోచరిస్తున్నాయి. ఈ రాశిలో ఉన్నటువంటి వ్యాపార విస్తరణ కోసం ప్రయత్నం చేసేటటువంటి వాళ్ళు, నూతన వ్యాపారాలను ప్రారంభించాలనుకునేటటువంటి వాళ్ళు ఈ వారంలో చాలా కీలకమైనటువంటి నిర్ణయం తీసుకుంటారు. ఈ రాశిలో ఉండి ఆస్తి వివాదాలు ఎదుర్కొంటున్నటువంటి వారికి ఈ వారం చాలా అనుకూలంగా ఉంటుంది. మొత్తం మీద ఆత్మవిశ్వాసం మీ ఆయుధంగా మారుతుంది. ఏమాత్రం చిన్న చిన్న ఇబ్బందులను లక్ష్యపెట్టేటటువంటి ప్రయత్నం చేయరు. ప్రతికూల పరిస్థితులకు తలవంచకుండా చాలా ముందుకు వేగంగా వెడతారని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. ఈ రాశి వారు మరిన్ని మెరుగైన ఫలితాలను సాధించడానికి రామరక్షా స్తోత్ర పారాయణ చేయడంతో పాటు గణపతికి గరికతో అర్చన జరిపించాలి. కర్కాటక రాశి. ఈ రాశి వారికి జన్మరాశి యందు వ్యయస్థానం యందు రవి సంచారం, జన్మరాశి యందు బృహస్పతి వక్ర బుధగ్రహ సంచారం, ద్వితీయ స్థానం యందు శుక్ర కేతుగ్రహాల సంచారం, లాభస్థానం యందు కుజ సంచారం, అష్టమ స్థానంలో రాహుగ్రహ సంచారం. చేపట్టినటువంటి కార్యక్రమాల విషయాల్లో అడుగడుగునా ప్రతికూలతలు ఎదురైనా వాటిని ఏమాత్రం లక్ష్య పెట్టరు. ప్రతికూల పరిస్థితులకు తల ఒగ్గి భయపడేటటువంటి స్థితి ఏమాత్రం ఉండదు. మానసికంగా మరింత ధైర్యాన్ని కూడగట్టుకునేటటువంటి ప్రయత్నం చేస్తారు. ఈ రాశి యువత చాలా ఆదర్శమైనటువంటి రీతిలో ఆలోచనలు చేస్తారు. విశిష్టమైనటువంటి ప్రతిభను వారు చేపట్టినటువంటి వారి రంగాల్లో కనబరుస్తారు. ముఖ్యంగా విద్యారంగంలో ఉన్నటువంటి వారు మెరుగైన ఫలితాలను సాధించడానికి, అదేవిధంగా ఉద్యోగం చేస్తున్నటువంటి వారు, ముఖ్యంగా సాఫ్ట్వేర్ రంగంలో ఉన్నటువంటి వారు నిర్దేశించుకున్నటువంటి లక్ష్యాలను చాలా వేగంగా పూర్తి చేసి ఉన్నత ఉద్యోగుల దగ్గర నుండి గుర్తింపు పొందేటటువంటి అవకాశం కూడా స్పష్టంగా కనబడుతుంది. పదోన్నతులు బదిలీల కోసం ప్రయత్నం చేసేటటువంటి వారికి సానుకూల సమయం అని చెప్పవచ్చు. మీ ప్రయత్నాలు సిద్ధిస్తాయి. మీ ఆశ నెరవేరేటటువంటి సమయం అని ప్రత్యేకంగా మనం గ్రహస్థితిని బట్టి చెప్పుకోవచ్చు. ఈ రాశిలో ఉన్నటువంటి అవివాహితులకు శుభ సమయం అని చెప్పవచ్చు. ఈ రాశి వారు శివస్తోత్ర పారాయణ చేయడం, అదేవిధంగా అమావాస్య నాడు కాలభైరవాష్టక పారాయణ చేయడం, దుర్గామ్మవారి దర్శనం వల్ల మరిన్ని మెరుగైన ఫలితాలను సాధిస్తారు. సింహరాశి గ్రహస్థితిని పరిశీలించినట్లయితే జన్మరాశి యందు కేతు శుక్రగ్రహాల కలయిక, వ్యయస్థానం యందు వక్ర బుధుడు బృహస్పతి, వ్యయ లాభస్థానాల యందు రవి సంచారం, దశమ స్థానం యందు కుజగ్రహ సంచారం. ఈ రాశిలో ఉన్నటువంటి యువతరం ఎవరైతే ఉన్నారో వారి ఆలోచనలు చాలా వేగంగా ఉంటాయి. చాలా ప్రణాళికాబద్ధంగా పనిచేస్తారు. ముఖ్యంగా ఈ రాశిలో విద్యాభ్యాసాన్ని పూర్తి చేసుకొని ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తున్నటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారి ప్రయత్నం చాలా వేగంగా సాగుతుంది. అనుకూలమైనటువంటి ఉద్యోగాలను చక్కగా రాబట్టుకోగలుగుతారు. విదేశీ విద్యలు, విదేశీ కోర్సులకు సంబంధించినటువంటి ప్రవేశం కోసం ప్రయత్నం చేస్తున్నటువంటి వారికి ఈ వారం చాలా కీలకమైనటువంటి అడుగు పడుతుంది. నూతన ఆలోచనలకు కార్యరూపాన్ని ఇచ్చేటటువంటి ప్రయత్నం చేస్తారు. కొత్త కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. ఈ రాశిలో ఉన్నటువంటి స్థిరాస్తి వ్యాపారులకు చాలా అనుకూలమైనటువంటి సమయం అని చెప్పవచ్చు. నిర్మాణ రంగంలో ఉన్నటువంటి వారికి గతంలో ఉన్నటువంటి అడ్డంకులు తొలగిపోతాయి. వ్యాపార విస్తరణ కార్యక్రమాలకు ఉన్నటువంటి ప్రతికూలతలన్నీ కూడా అనుకూలంగా మారే అవకాశం ఉంది. ఈ రాశిలో ఉన్న నిరుద్యోగులకు చాలా అనుకూలమైనటువంటి సమయం అని చెప్పవచ్చు. మహిళలకు సర్వత్రా అనుకూలమైన సమయం. ఆర్థిక లబ్ధి చేకూరేటటువంటి అవకాశాలు చాలా స్పష్టంగా గోచరిస్తున్నాయి. ఈ రాశివారు కృష్ణ దర్శనం, గోశాల సందర్శన వల్ల మరిన్ని అనుకూల శుభ ఫలితాలను పొందగలుగుతారు.
కన్యరాశి. ఈ రాశి వారికి వ్యయస్థానం యందు కేతు శుక్రగ్రహాల కలయిక, లాభస్థానం యందు వక్ర బుధుడు బృహస్పతి, లాభ దశమ స్థానాల యందు రవి సంచారం, సప్తమ స్థానం యందు శని సంచారం. చేపట్టేటటువంటి ప్రతి పని విషయంలో కూడా స్పష్టత ఉంటుంది. ఆచితూచి అడుగు వేస్తారు. తొందరపాటు నిర్ణయాలకు దూరంగా ఉంటారు. వ్యక్తులతో మాట్లాడుతూనే వాళ్ళని పరిపూర్ణంగా అంచనా వేసేటటువంటి ప్రయత్నం చేస్తారు. ఈ రాశిలో ఉన్నటువంటి యువత ఎవరైతే ఉన్నారో వాళ్ళు కొన్ని కీలకమైనటువంటి నిర్ణయాలు ఈ వారంలో తీసుకుంటారు. నూతన వాహనాలు, నూతన వస్తువులను కొనుగోలు చేయడానికి ప్రణాళికలు సిద్ధం చేసుకుంటారు. ఆర్థిక వ్యవహారాల్లో ఉన్నటువంటి ఇబ్బందులను అధిగమించడానికి కొత్త నిర్ణయాలు తీసుకునేటటువంటి అవకాశం చాలా స్పష్టంగా కనబడుతుంది. అదేవిధంగా ఉన్నత విద్యను అభ్యసించాలి అనుకునేటటువంటి వారి ప్రయత్నాలు ఈ వారం చాలా సానుకూలంగా ఉంటాయని చెప్పవచ్చు. వివాహ విషయంలో తత్సంబంధమైనటువంటి ఆ కార్యక్రమాల్లో నిమగ్నమైనటువంటి వారికి ఆ కార్యక్రమాలన్నీ వేగంగా పూర్తవడంతో పాటు పెద్దల నుండి కూడా సహకారం అంది కొన్ని విషయాల్లో మీకు ఆనందాన్ని కలిగించేటటువంటి సమాచారం అందే అవకాశం చాలా స్పష్టంగా కనబడుతుందని చెప్పవచ్చు. ఈ రాశివారు గణపతి స్తోత్ర పారాయణ చేయడంతో పాటు నవగ్రహ ప్రదక్షిణ వల్ల మరిన్ని అనుకూల శుభ ఫలితాలను పొందగలుగుతారు. తులారాశి. ఈ రాశి వారికి లాభస్థానం యందు కేతు శుక్రగ్రహాల సంచారం, దశమ స్థానం యందు వక్రబుధుడు మరియు బృహస్పతి సంచారం, దశమ భాగ్యస్థానాల యందు రవి సంచారం, 6వ స్థానం యందు శని సంచారం. ఆర్థిక వ్యవహారాల్లో ఉన్నటువంటి ఇబ్బందులను అధిగమించడానికి ప్రయత్నం చేస్తారు. ఈ రాశిలో ఉన్నటువంటి యువత ఎవరైతే ఉన్నారో సమయాన్ని సద్వినియోగం చేసుకోవడానికి ఎక్కువ ప్రయత్నం చేయాలి. ముఖ్యంగా ఆర్థికంగా ఖర్చులను తగ్గించుకునేటటువంటి ప్రయత్నం చేయాలి. గతంలో మొదలుపెట్టి మధ్యలో ఆపేసినటువంటి కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో వాటిని మళ్ళీ ముందుకు కొనసాగించి విజయవంతంగా పూర్తి చేసేటటువంటి అవకాశాలు కూడా చాలా స్పష్టంగా కనబడుతున్నాయి. ముఖ్యంగా సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలి. అనవసరమైనటువంటి ప్రయాణాలకు దూరంగా ఉండాలి. ఈ రాశిలో ఉన్నటువంటి కళా క్రీడా రంగాల వారు ఎవరైతే ఉన్నారో మరింత కృషి సలిపి విశేషమైనటువంటి ప్రతిభను కనబరిచి గుర్తింపు సాధించేటటువంటి అవకాశాలు చాలా స్పష్టంగా కనబడుతున్నాయి. మీరు వాడేటటువంటి చిన్న చిన్న వస్తువులు, డైలీ యూజ్ చేసేటటువంటి గ్యాడ్జెట్స్ ఏవైతే ఉన్నాయో వాటి మరమ్మతుల కోసం ధనాన్ని ఎక్కువగా ఖర్చు చేయవలసినటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి వాటి విషయంలో ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ వహించడం కూడా మంచిదని గ్రహించాలి. ఈ రాశివారు నవగ్రహ స్తోత్ర పారాయణ చేయడంతో పాటు అమావాస్య నాడు అమ్మవారి దర్శనం చేయడం వల్ల మరిన్ని అనుకూల శుభ ఫలితాలను పొందగలుగుతారు. వృశ్చిక రాశి. ఈ రాశి వారికి సప్తమ స్థానం యందు కుజగ్రహ సంచారం, అష్టమ భాగ్యస్థానాల యందు రవి సంచారం, భాగ్యస్థానం యందు బృహస్పతి సంచారం, వక్రబుధుడు భాగ్యస్థానం యందు సంచారం, దశమ స్థానం యందు కేతు శుక్రగ్రహాల కలయిక. దీనివల్ల నూతన ఆలోచనలకు అవకాశం ఉంటుంది. అదేవిధంగా కొత్త కార్యక్రమాలకు శ్రీకారాన్ని చుడతారు. ప్రయాణాల విషయంలో అప్రమత్తత అవసరం. సన్నిహితులను కలుసుకుంటారు. స్నేహితుల నుండి ముఖ్యమైన సలహాలు, సూచనలు గ్రహిస్తారు. ముఖ్యంగా కెరీర్ ఓరియంటేషన్ లాంటి కార్యక్రమాల్లో పాల్గొంటారు. మానసికంగా మరింత బలాన్ని పెంపొందించుకోవడానికి కౌన్సిలింగ్ వంటి వాటికి కూడా హాజరయ్యేటువంటి అవకాశం కనబడుతుంది. గ్రంథ పఠనము, కొత్త విషయాలను తెలుసుకోవడానికి ఎక్కువగా ప్రయత్నం చేస్తారు. అదేవిధంగా కొత్త ఆలోచనలు ఏవైతే ఉన్నాయో వాటికి ప్రాధాన్యత ఇస్తారు. ఆర్థిక వ్యవహారంలో కొత్త ప్రణాళికలు సిద్ధం చేసుకుంటారు. ఈ రాశిలో ఉన్నటువంటి అవివాహితులు ఎవరైతే ఉన్నారో వారికి కొన్ని శుభ సూచనలు, శుభ సమాచారం అందేటటువంటి అవకాశం కనబడుతుంది. దానితో పాటు ప్రాజెక్టుల విషయంలో కంపెనీ వైపు నుండి విదేశీ ప్రయాణాల కోసం ఎదురు చూస్తున్నటువంటి వారికి ఆ అవకాశాలు ఈ వారంలో దక్కేటటువంటి సూచనలు చాలా మెరుగ్గా కనబడుతున్నాయి. ఈ రాశివారు హనుమాన్ చాలీసా పారాయణ చేయటం, సింధూర ధారణ చేయటం, దీంతో పాటుగా అమ్మవారి దేవాలయాన్ని దర్శించడం వల్ల మరిన్ని అనుకూల శుభ ఫలితాలను పొందగలుగుతారు. ధనుర్రాశి. ఈ రాశి వారికి సప్తమ అష్టమ స్థానాల యందు రవిగ్రహ సంచారం, 6వ స్థానం యందు కుజగ్రహ సంచారం, అష్టమ స్థానంలో వక్ర బుధుడు బృహస్పతి సంచారం, భాగ్యస్థానంలో కేతు శుక్రగ్రహాల సంచారం. దీనివల్ల నిర్దేశించుకున్నటువంటి లక్ష్యాలను చక్కగా పూర్తి చేయగలుగుతారు. మీ సామర్థ్యానికి తగినటువంటి బాధ్యతలు మీకు అందేటటువంటి అవకాశం ఈ వారంలో చాలా స్పష్టంగా కనబడుతున్నాయి. కొన్ని కొత్త కార్యక్రమాలకు బ్యాంకుల నుండి, కొన్ని సంస్థల నుండి ఎదురు చూస్తున్నటువంటి ఆర్థిక సహకారం, మీకు ఫైనాన్షియల్ సపోర్ట్ ఏదైతే ఉందో అది లభించేటటువంటి అవకాశం కనబడుతుంది. నూతన వ్యాపారాల కోసం స్టార్టప్ కంపెనీలను ప్రారంభించాలి అనుకునేటటువంటి జంజీ యువత ఎవరైతే ఉన్నారో వారు చేసేటటువంటి ఆ ప్రయత్నాలు సానుకూలంగా ఉంటాయని చెప్పవచ్చు. ప్రభుత్వం నుండి అనుమతుల కోసం చేసేటటువంటి ప్రయత్నాలు కూడా విశేషమైన రీతిలో ఫలించి మీ అడుగులు వేగంగా ముందుకు పడేటటువంటి అవకాశం కూడా స్పష్టంగా కనబడుతుంది. మీరు ఏ విషయాన్నైతే
మీరు చక్కగా కార్యరూపం నుంచి ముందుకు వెళ్ళాలనుకుంటున్నారో ఆ రంగంలో అనుభవజ్ఞులైనటువంటి నిపుణులను కలుసుకొని వాళ్ళ నుండి సలహాలు సూచనలు కూడా గ్రహిస్తారు. ఈ రాశి వారు సుబ్రహ్మణ్యాష్టక పారాయణ చేయడంతో పాటు దత్తాత్రేయ దర్శనం వల్ల మరిన్ని అనుకూల శుభ ఫలితాలను పొందగలుగుతారు. మకర రాశి. ఈ రాశి వారికి ద్వితీయ స్థానం యందు రాహుగ్రహ సంచారం, అష్టమ స్థానం యందు కేతు శుక్రగ్రహాల సంచారం, సప్తమ స్థానం యందు వక్ర బుధుడు బృహస్పతి, 6, 7 స్థానాల యందు రవి సంచారం. దీనివల్ల ఆలోచనలు చాలా స్పష్టమైనటువంటి రీతిలో ఉంటాయి. చాలా తీవ్రమైనటువంటి ఆలోచనలు చేస్తారు. నూతన కోర్సుల్లో ప్రవేశం కోసం ప్రయత్నం చేస్తారు. కొత్త విషయాలను తెలుసుకోవడానికి, కొత్త విద్యలను అభ్యసించడానికి కీలకమైనటువంటి నిర్ణయం ఈ వారంలో తీసుకునేటటువంటి అవకాశం కనబడుతుంది. సాధారణంగా ఎప్పుడు ఉండేటటువంటి ఒత్తిడితో కూడినటువంటి జీవితం కాకుండా విభిన్నంగా ఉండేటటువంటి ప్రయత్నం చేస్తారు. మానసికంగా, శారీరకంగా ఉన్నటువంటి ఒత్తిడిని తగ్గించుకొని విశ్రాంతి కోసం, విరామం కోసం ప్రయత్నం చేసేటటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. ఆర్థికంగా ఉన్నటువంటి ఇబ్బందులను అధిగమిస్తారు. ఫైనాన్షియల్గా చాలా ప్లానింగ్తో ముందుకు సాగేటటువంటి పరిస్థితి కనబడుతుంది. భవిష్యత్తు అవసరాల నిమిత్తం ప్రత్యేకమైనటువంటి ప్రణాళికలు చేపట్టేటువంటి సూచనలు కూడా స్పష్టంగా కనబడుతున్నాయి. వారాంతంలో చిన్న చిన్న అనవసరమైనటువంటి ప్రయాణాలు ఉండే అవకాశం ఉంది కాబట్టి వీలైనంత వరకు వాటికి దూరంగా ఉండడం మంచిదని గ్రహించాలి. ఈ రాశివారు దుర్గా స్తోత్ర పారాయణం, హనుమాన్ చాలీసా పారాయణం వల్ల మరిన్ని అనుకూల శుభ ఫలితాలను పొందగలుగుతారు. కుంభరాశి. ఈ రాశి వారికి జన్మరాశి యందు రాహువు, ద్వితీయ స్థానం యందు శని, సప్తమ స్థానంలో కేతు శుక్రగ్రహాల కలయిక, 6వ స్థానం యందు బృహస్పతి బుధ రవిగ్రహాల కలయిక వల్ల చేపట్టినటువంటి కార్యక్రమాల్లో చిన్న చిన్న ఇబ్బందులు ఎదురవుతాయి. కానీ వాటిని లక్ష్య పెట్టరు. మొత్తం మీద అనుకున్నటువంటి లక్ష్యాన్ని సాధిస్తారు. ఈ రాశిలో ఉన్నటువంటి యువత పొదుపు మీద ప్రత్యేకమైనటువంటి దృష్టి పెడతారు. స్థిరాస్తి కొనుగోలుకై ప్రణాళికలు సిద్ధం చేసుకుంటారు. ఎప్పటి నుండో ఎదురు చూస్తున్నటువంటి సమాచారం అందుకునేటటువంటి అవకాశాలు ఈ రాశిలో ఉన్నటువంటి విద్యార్థులకు చాలా స్పష్టంగా కనబడుతున్నాయి. దానితో పాటు కొత్త ఆలోచనలకు కార్యరూపాన్ని ఇచ్చేటటువంటి ప్రయత్నం చేస్తారు. అదేవిధంగా స్నేహితులతో కలిసి కొన్ని ముఖ్యమైనటువంటి విషయాల గురించి, భవిష్యత్తుకు సంబంధించినటువంటి భరోసా కోసం చర్చించేటటువంటి అవకాశాలు చాలా స్పష్టంగా కనబడుతున్నాయి. ఈ రాశిలో ఉన్నటువంటి వారికి కుటుంబ సభ్యులతో చిన్న చిన్న అభిప్రాయ భేదాలు ఏర్పడేటటువంటి అవకాశాలు ఉన్నా వాటిని చక్కగా సవరించుకొని ముందడుగులు వేసేటటువంటి సూచనలు ఉన్నాయి. ఆధ్యాత్మికంగా ఎక్కువ సమయాన్ని గడుపుతారు. ధార్మిక సేవా కార్యక్రమాలకు ధనాన్ని వెచ్చిస్తారు. వాహనాల విషయంలో అప్రమత్తత అవసరం. రాత్రి ప్రయాణాలకు వీలైనంత వరకు దూరంగా ఉండాలి. ఒంటరి ప్రయాణాలు ఈ వారంలో చేయకుండా ఉండడం మంచిది. ఈ రాశి వారు శివస్తోత్ర పారాయణ చేయడంతో పాటు అమావాస్య నాడు వెంకటేశ్వర వజ్ర కవచ స్తోత్ర పారాయణ వల్ల మరిన్ని మెరుగైన ఫలితాలను సాధించడంతో పాటు అనారోగ్యంతో ఉన్నటువంటి వారు పరిపూర్ణమైన ఆరోగ్యవంతులు అయ్యే అవకాశాలు కూడా కనబడుతున్నాయి. మీనరాశి. ఈ రాశి వారికి జన్మరాశి యందు శని సంచారం, ఏ స్థానం యందు రాహు సంచారం, 6వ స్థానం యందు భృగు షట్కం అంటే శుక్రగ్రహ సంచారం, శుక్రుడితో పాటు కేతువు సంచారం, చతుర్థ పంచమ స్థానాల యందు రవి సంచారం, తృతీయ స్థానం యందు కుజ సంచారం. దీనివల్ల ఆలోచనల విషయంలో కొంత స్పష్టత అనేది లోపిస్తుందని చెప్పవచ్చు. చిన్న చిన్న కార్యక్రమాలను ప్రారంభించడానికి కూడా ఎక్కువగా ఆలోచన చేస్తారు. కానీ చేసేటటువంటి ప్రతి పని విజయవంతంగా పూర్తి చేయాలి అనేటటువంటి లక్ష్యంతో ముందడుగులు వేస్తారు. ఉద్యోగాల విషయంలో ప్రతికూలతలు ఉన్నా వాటిని ఏమాత్రం లక్ష్య పెట్టరు. స్థానచలన అవకాశాలు కనబడుతున్నాయి. ఈ రాశిలో ఉన్నటువంటి యువత చాలా వేగంగా వారి లక్ష్యాలను సాధిస్తారు. ముఖ్యంగా సాఫ్ట్వేర్ రంగంలో ఉన్నటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారు నిర్దేశించుకున్నటువంటి లక్ష్యాలను సకాలంలో పూర్తి చేయడంతో పాటు మల్టీ టాస్కింగ్ లాంటివి చేసేటటువంటి, అంటే ఒకే సమయంలో 2-3 విషయాల్లో ఇన్వాల్వ్ అయ్యి పనిచేసేటటువంటి అవకాశాలు కూడా కనబడుతున్నాయి. అదేవిధంగా ప్రక్కవారికి ఆర్థిక సహాయం చేసేటటువంటి విషయంలో పునరాలోచన అవసరమని గ్రహించాలి. సమీక్షించుకునే ప్రతి పనిని కూడా చేయాలి. అనవసరమైనటువంటి ఖర్చులను తగ్గించుకోవాలి. విందులు వినోదాలకు ఎక్కువ ధనాన్ని వెచ్చించేటటువంటి అవకాశం ఉంది కాబట్టి అటువంటి పరిస్థితులు ఉన్నటువంటి సందర్భంలో వీలైనంత వరకు జాగ్రత్తలు తీసుకోవాలి. ఈ రాశివారు వెంకటేశ్వర స్వామి వారి దర్శనం చేయడంతో పాటు నవగ్రహ స్తోత్ర పారాయణ వల్ల మరిన్ని మెరుగైన అనుకూల శుభ ఫలితాలను పొందగలుగుతారు. ఇవి ఈ వారంలో ఉన్నటువంటి గ్రహస్థితిని అనుసరించి మేషాది 12 రాసుల అనుకూల ప్రతికూల ఫలితాలు. ఇప్పటి వరకు చెప్పుకున్నటువంటి వాటిల్లో అనుకూల ఫలితాలు అనుకూలంగా, ప్రతికూల ఫలితాలు సైతం చెప్పినటువంటి పరిహారాలు పాటించి అనుకూలంగా అందరూ మార్చుకుంటారని, మారాలని ఆశిస్తూ, అందరికీ సమస్త శుభాలు సిద్ధించాలని మనసారా ఆశిస్తూ స్వస్తి. శ్రీరస్తు శుభమస్తు. శ్రీరస్తు అంశానికి ప్రేక్షకులందరికీ శుభస్వాగతం. ఈనాడు మహాశివపర్వమైనటువంటి మాస శివరాత్రి. ఈ మాస శివరాత్రిని విధి విధాన పురస్సరంగా ఆచరించాలి అనుకునేటటువంటి వాళ్ళు
శివారాధన 6 కాలాల్లో చేసే అవకాశం ఉంటే చేయడం మంచిది. ఈశ్వరుని మనం లింగ రూపంలో ఆరాధన చేస్తాం కాబట్టి గృహంలో పూజామందిరంలో ఉండేటటువంటి ఆ లింగమూర్తికి యథాశక్తిగా పంచామృతాలతో అభిషేకం చేయడం, అవేవి లభ్యత లేనప్పుడు కనీసం శుద్ధ జలంతో అయినా అభిషేకం చేయాలి. వినా బిల్వదళంచ అంటే బిల్వదళం లేకుండా చేసేటటువంటి శివారాధన సత్ఫలితాన్ని ఇవ్వదు కాబట్టి బిల్వదళాన్ని కూడా తెచ్చి బిల్వదళాలతో స్వామివారి అర్చన చేయాలి. అదేవిధంగా భస్మాన్ని ఈశ్వరుడికి తప్పకుండా వినియోగించాలి. విభూతిర్భూతిరైశ్వర్యం అనే శాస్త్రవచనం కాబట్టి ఈశ్వరుడికి అలంకరించినటువంటి ఆ భస్మశేషాన్ని ధరించాలి. ముఖ్యంగా మాస శివరాత్రి విధుల్లో ప్రధానమైనటువంటి నియమం ఏమిటంటే ఫాలే త్రిపుండ్రం యస్య గళే రుద్రాక్షమాలిక భక్త్రే షడక్షరీ స్తోత్రం స రుద్రో నాత్ర సంశయ అని శాస్త్రం చెప్తుంది. శివారాధన చేయాలి అంటే నా రుద్రో రుద్రమర్చయేతని శాస్త్ర నియమం. రుద్రుడు కానటువంటి వాడు రుద్రుణ్ణి ఆరాధించలేడు. అటువంటి రుద్రత్వం మనకి ఎలా వస్తుంది అంటే ఫాలే త్రిపుండ్రం యస్య నుదుటన 3 విభూతి రేఖలను ధరించడం, శరీరమంతా భస్మాన్ని యథాశక్తిగా ధరించడం, దానితోపాటు గళే రుద్రాక్షమాలిక ఆ ఈశ్వరుడి యొక్క అనుగ్రహ ప్రదాయకమైనటువంటి సాక్షాత్తు శివస్వరూపమైనటువంటి ఆ రుద్రాక్ష మాలను ధరించడం. ఇక దీని విషయంలో పెద్దలు చెప్తూ ఉంటారు 27, 54, 108 ఇటువంటి సంఖ్యా నియమం ఉంటుంది రుద్రాక్షకు. అదేవిధంగా పంచముఖ రుద్రాక్షను ధరించాలి. దానితోపాటు అన్నిటికంటే విశేషమైనది ఏమిటంటే వక్త్రే షడక్షరీ స్తోత్రం, ప్రణవంతో కూడినటువంటి పంచాక్షరి మంత్రాన్ని విశేషంగా యథాశక్తిగా జపం చేయాలి. ఉదయం పూట అభిషేకం అవకాశం లేనటువంటి వాళ్ళు ప్రదోష కాలంలో చేసేటటువంటి శివ పూజ విశేషమైన ఫలితాన్ని ఇస్తుంది. అందులో వాళ్ళ ప్రదోష వ్రతం మహాశివరాత్రి 2 కలిసి వచ్చాయి కాబట్టి ప్రదోషం రజనీముఖం అని చీకటి ప్రారంభ వేళ శివారాధన ప్రారంభించి చక్కగా ఆయనకు అభిషేకం చేసి బిల్వదళాలతో కనుక అర్చన చేసినట్లయితే శివ పూజ అనేకమైన శుభాలకు నెలవు, అనేకమైన సిద్ధులను ప్రసాదించేటటువంటి ఆచరణ విధానం ఈ శివ పూజ. కాబట్టి అటువంటి ఈ మాస శివరాత్రి నాడు యథాశక్తిగా శివాభిషేకం, శివస్తోత్రపారాయణ, శివ దర్శనం ఇవేవి అవకాశం లేనటువంటి వాళ్ళు వార్ధక్యం చేతనో లేదా మరే ఇతరమైన కారణాల చేతనో ఈ విధంగా ప్రత్యక్షంగా చేయలేనటువంటి వాళ్ళు పవిత్రమైనటువంటి ఆ పంచాక్షరి మంత్రాన్ని ప్రణవంతో యథాశక్తిగా గనక ఈనాడు జపం చేసినట్లయితే శివానుగ్రహం పరిపూర్ణంగా లభిస్తుంది. మనస్సంతా శివమయం చేస్తే చాలు శివానుగ్రహం పరిపూర్ణంగా లభిస్తుందని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. అటువంటి ఆ ఈశ్వర కృప అందరికీ పరిపూర్ణంగా ఉండాలని మనసారా ఆశిస్తూ మహాదేవ మహాదేవ.